हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। వాసుదేవ 17/9/2025 బుధవారము రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1994 సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణ తరగతులలో బోధింపబడిన అంశములు అష్ట సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని గ్రంథముగా రూపొందినది. ప్రస్తుత ఆ గ్రంథమునకు సంబంధించి గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమానికి అందరకు స్వాగతం, అందరకు నమస్కారం. మనం ఏంటంటే 2 రకాలు ఉంటుంటాయి, 2 విధానాలు, 2 పద్ధతుల్లాగా. ఒకటి, మనం ఏదైనా వినేదైనా చూచేదైనా ఇవన్నీ టైం వినోదం కోసం అన్నట్టుగా, వినోదించడానికి, రిలాక్స్గా, అంటే మనకేమి బాధ్యత లేకుండా మనం చూడకముందు, వాటిని వినకముందు కానీ చూడకముందు కానీ ఎట్లాగ ఉన్నామో అవి విన్నా కానీ చూసినా కానీ అట్లాగే ఉంటాం. చూసేటప్పుడు అలాగే ఉంటాము, వినేటప్పుడు ఇది అయిన తర్వాత కూడా అంతకు ముందులాగానే ఉంటాము, ఒకేలాగా ఏమాత్రము మారకుండా. అట్లాగా చూడటం ఎందుకంటే మనకి బాధ్యత లేకుండా ఉండటం. మనం మార్పుని సహజంగా కోరుకోం. మనకి ఏదైతే ఆల్రెడీ ఉందో స్వభావం, దానికి ఫిక్స్ అయిపోయి మనం అది బాగానే ఉంది అనుకుంటూ
ఇంకా మిగతాయన్నీ చూస్తూ దాన్ని కామెంట్ చేస్తూ, అది బాగుంది. దానికి మార్కులు వేస్తూ. అది. ఇప్పుడేంటంటే టీచర్లున్నారు. ఈ పరీక్షలు జరిగినప్పుడు పిల్లలకి యాన్యువల్ ఎగ్జామ్స్, ఈ ఫైనల్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఆ పరీక్ష పేపర్లు దిద్దటానికి టీచర్లను నియమిస్తారు. ఉపాధ్యాయులు. వాళ్ళు ఆ పరీక్ష పేపర్ దిద్దుతూ మార్కులు వేస్తారు వాళ్ళకి. అది సమాధానం కరెక్ట్‌గా ఉందా లేదా అని మార్కులు వేస్తూ వెళ్ళిపోతారు. అట్లా పరీక్ష పేపర్ దిద్దినందుకు పేపర్‌కింతని వాళ్ళకి ముట్టజెప్తారు. అంటే వాళ్ళకి ఆదాయం వస్తుంది వాళ్ళకి. దానివల్ల. ఆ పేపర్ దిద్దటం వల్ల అంటే వాళ్ళకి మార్కులు వేయడం వల్ల వీళ్ళకి డబ్బులొస్తాయి. ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు ఈ కార్యక్రమాలు చూస్తుంటాం, వింటుంటాం. ఇది బాగుంది. ఇది యావరేజ్. ఇది వండర్‌ఫుల్ భలే ఉందిది. ఇట్లాగా మనం వాటికి గ్రేడింగ్స్ ఇస్తూ, మనం ఏదైనా వాట్సాప్‌లో ఏదైనా కాల్ చేసామనుకోండి, ఫోన్‌ని ఏదైనా వాడామనుకోండి, వెంటనే 5 స్టార్స్ లాగా వస్తాయి తర్వాత. మీరు ఎలా ఉందో చెప్పండి మీరు. చాలా బాగుందా? కొంచెంగా బాగుందా? అని మీ యొక్క అభిప్రాయం చెప్పండి అని ఫీడ్‌బ్యాక్‌గా వాళ్ళు ఇస్తుంటారు. అట్లాగా మనం వాటన్నిటిని గ్రేడింగ్స్ ఇస్తూ, మార్కులు వేస్తూ చూస్తూ ఉంటాం. కానీ మనకి మార్కులేసినందుకు పైసా ఇవ్వరు ఎవ్వరు. ఆ కార్యక్రమం నిర్వాహకులు గాని, ఆ టీవీ వాళ్ళు గాని, ఫోన్‌లో ఉన్న యూట్యూబ్ వీళ్ళు గాని డబ్బులివ్వరు. మనం చూసినందుకు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినోడికి డబ్బులిస్తారు. ఇట్లాగ మనకి గడిచిపోతూ ఉంటుంది. ఇంకొకటేంటంటే ఇంకో పద్ధతి ఏదైనా చెప్పేటప్పుడు వినడం ద్వారా, లేతే చూడడం ద్వారా అది మనకి అప్లై చేసుకోవటం. మనం ఈ మాదిరిగా ఉన్నాం. ఇది సరిపోదు. ఎవ్వరమైనా ఎక్కడున్నా గాని ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో మొట్టమొదటి వాడు వారెన్ బఫెట్టో లేతే మైక్రోసాఫ్ట్ వాడో లేతే ఇంకొకడో ఎవరో ఉంటారు. ఆ జపానోడు. వాడు కూడా ఇంకా మెరుగవ్వాలి అన్నట్టుగా, ఇంకా ఏదో ఇక్కడికి అయిపోయింది చాలికిది. నంబర్ 1 కుబేరుడని వచ్చేసింది. ఇంకేం కావాలి మనకి? చాలు. అన్నదుండదు. ఏదో కావాలి. ఏదో మార్పు అనేదే ఉంటుంది ఎవ్వరికైనా గాని. సరే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకైనా అదే ఉంటుంది. మార్పు అనేది. దానికి ఇది ఉపయోగించుకోవటం. మనం మన యొక్క స్వభావంలో చేయవలసినటువంటి మార్పుకి ఇదేమన్నా దోహదపడుతుందా? మనం వింటున్నది గాని, లేకపోతే మనం చూస్తున్నది గాని, ఈ కార్యక్రమాలు, యూట్యూబ్‌లు, వాట్సాప్‌లు, రకరకాల పోస్టులు అవన్నీ చూస్తున్నాం. ఇవి ఏమన్నా మనకు ఉపయోగపడతాయా? దానికి అనుగుణంగా కొంత మనం మార్చుకోవటానికి, మనం మెరుగవ్వటానికి అనే ఆలోచిస్తూ దాన్ని నిత్య జీవితంలోకి ఆచరణాత్మకంగా తీసుకోవటానికి కొంతమంది ప్రయత్నిస్తుంటారు. ఇట్లా ఈ రెండిటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి. ఇప్పుడు మనం ఈ అధ్యయనం అంతా రెండో వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాం మనం. వీటి ద్వారా మనం ఎక్కడ ఉన్నాం? ఎటు వెళ్ళాలి? ఎందుకంటే ఇప్పటి వరకు మనకి గమ్యస్థానం లేదు. గమ్యస్థానం ఉంటే గదా! మనం అక్కడికి వెళ్ళాలి అనేది ఉంటే, ఒక ఊరు వెళ్ళాలి అని ఉంటే అప్పుడు దానికి సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభిస్తాం. ఆ ఊరు వెళ్ళాలి అన్నదే, ఆ గమ్యస్థానాన్ని చేరాలి అన్నదే మన దగ్గర లేనప్పుడు, ఇంకున్న చోట ఉంటాం. అట్లా మనకి ఒక గమ్యస్థానం ఉంది. మనం చేరవలసినది దైవానుభూతి. అది చేరటానికి ఈ జన్మలోనే
ఈ క్షణంలోనే మనం ఎలాగా దాన్ని పొందవచ్చు అన్నది దానికి అనుగుణంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. సరే, మనం ఇప్పుడు అరచేయి ఆకారానికి సంబంధించి 11 విషయాలు చెప్పుకొని 12వ విషయమైనటువంటి సుకుమారమైన వ్రేళ్ళు దగ్గర ఉన్నాము. అంటే ముడి వ్రేళ్ళు, సుకుమారమైన వ్రేళ్ళు, నాటీ జాయింట్స్, స్మూత్ ఫింగర్, నాటీ జాయింట్స్, స్మూత్ ఫింగర్, వాటికి సంబంధించిన విషయాలు చెప్పుకుంటున్నాం. వీళ్ళిద్దరికున్న తేడా కూడా ప్రధానమైన తేడా చెప్పుకున్నాం. అది నాటీ ఫింగర్స్ వాళ్ళు రోజుల తరబడి ఆలోచన చేసి నిర్ధారణకు వచ్చినది. స్మూత్ ఫింగర్స్ వారి ఫస్ట్ ఇంప్రెషన్ ఒకటిగా ఉంటాయి, ఆలోచించకుండానే. వీళ్ళు స్మూత్ ఫింగర్స్ తో డీల్ చేసేటప్పుడు, మనం చేయి చూసేటప్పుడు, మన చేతితో మొదలు పెట్టుకుందాం అనుకున్నాం కదా, మన చేయి అలా ఉంది. స్మూత్ గా ఉందా, నాటీగా ఉందా, ముడులతో ఉన్నదా, జాయింట్స్ దగ్గర కొంచెం ఉబ్బినట్టుగా ఉందా, ముడిగా ఉన్నట్టుగా, లేకపోతే స్మూత్ గా ఉందా. స్మూత్ ఫింగర్స్ తో డీల్ చేసేటప్పుడు ఆర్టిస్టిక్ గా ఉంటాడు అని చెప్పుకుంటున్నాం. కానీ ఆర్ట్ అంటే ఇష్టపడడం, ఆర్ట్ను సృష్టించడం మధ్య తేడా తెలుసుకోవాలి. ఇక్కడ కూడా ఎక్కడికక్కడ మనకి 2 విభాగాలు కనిపిస్తుంటాయి, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా. ఆర్ట్ అంటే ఇష్టపడటం అనేది ఒకటి, అంతవరకే. ఎక్కడెక్కడ చూస్తూ ఉంటాడు, ఆనందపడుతూ ఉంటాడు, అక్కడితో ఆగిపోతాడు. ఆర్ట్ను సృష్టించడం, అట్లా చూసి ఆనందించడం వరకే కాకుండా దాన్ని సృష్టించడం అనేది ఇంకొకటి ఉంది. ఈ రెండింటి మధ్యన తేడా తెలుసుకోవాలి. సృష్టిలో గల అందాలను వీరు చూచినట్లుగా మిగతా వారు గమనించలేదు. సృష్టించే వాళ్ళలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఆనందించే వాళ్ళలో వీళ్ళు తప్పకుండా ఉంటారు. స్మూత్ ఫింగర్స్ వాళ్ళు తప్పకుండా ఆర్ట్ని ఆనందిస్తారు. సృష్టించడం అనేది ఇంకా మిగతా విషయాలతో పోల్చి చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది. త్వరగా నమ్మడం ఉంటుంది. స్మూత్ ఫింగర్స్ ను చూసినప్పుడు ఏ రకం చేతికి ఉన్నాయో గమనించాలి. అంటే మనం మొదట్లో చెప్పుకున్నాం, స్టిఫ్, అరచేయి దృఢత్వము, అట్లా ఫ్లాబీ, ఎలాస్టిక్, తర్వాత కోర్స్, అంటే బరుకుగా ఉండడం అరచేయి చర్మం. ఇలా 4 రకాలు చెప్పుకున్నాం. దాంతో చూడాలి మనం. అట్లా ప్రతిదీ కూడా ఒకదానికొకటి. ఇప్పుడు అరచేయి ఆకారం 16 రకాలు మనం చెప్పుకుంటున్నాం. ఈ 16 రకాల్లో మళ్ళీ ఒకదానికొకటి జత చేసుకుంటా రావాలి. చేయి మెతకదనము మరియు వంగే తీరు కాకుండా అరచేయి మందం. హార్డ్ హ్యాండ్, సాగే తత్వం గల అరచేయి, ఎలాస్టిసిటీ అన్నమాట. అతి మెత్తగా బొద్దుగా ఉన్న అరచేయి, ఫ్లాబీ హ్యాండ్. సాఫ్ట్ హ్యాండ్, అలాగే ఎలాస్టిక్ హ్యాండ్, హార్డ్ హ్యాండ్. ఇట్లా 4 రకాలుగా మనం చెప్పుకున్నాం. అవి దీనికి స్మూత్ హ్యాండ్ వాడికి, ఇట్లా స్మూత్ ఫింగర్ ఉన్న వాళ్ళకి చూచినప్పుడు ఏ రకం చేతికి ఉన్నాయో గమనించాలి. ఫైన్ ఆర్ కోర్స్, అలాగే హెడ్ లైన్ పొట్టిగా ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే ప్రేరణతో పనులు చేయడం ఉంటుంది కాబట్టి. అంటే హెడ్ లైన్ అంటే ఆలోచనకి సంబంధించింది. అంటే మరి ఆలోచన చేయాలి అంటే ఎక్కువ పొడవు ఉండాలి కదా లైను. ఆలోచన అక్కర్లేకపోతే ఇంకా పొడవు ఎక్కువ ఉండక్కర్లేదు. ఇప్పుడు స్మూత్ ఫింగర్ గా ఉన్న వాళ్ళకి ఆలోచనతో పని లేదు కాబట్టి వాళ్ళకి
ఈ హెడ్లైన్ పొట్టిగా ఉంటుంది, అంటే ఎక్కువ పొడవు లేకుండా. అంటే అరచేతిలో రేఖలు ప్రధానమైనవి 3 రేఖలు ఉంటాయి. ఆ 3 రేఖల్లో మధ్యలో హెడ్లైన్ అంటాం. అది ఆలోచనకి సంబంధించింది. మనస్సు, బ్రెయిన్, ఫిజికల్ బ్రెయిన్ యొక్క కండిషన్‌ని అది తెలియజేస్తుంది. అలాగే సూక్ష్మంగా ఉన్న మనస్సు యొక్క విషయము, ఆలోచన అవి గూడా అది తెలియజేస్తుంది. కాబట్టి అది పొట్టిగా ఉంటుంది. ఒకవేళ అది పొడవుగా ఉందనుకోండి, స్మూత్ ఫింగరు, దాంతో క్లాష్ వచ్చేస్తుంది. ఎందుకంటే పొడవుగా ఉంది గదా! కాబట్టి ఇక్కడ గూడా మళ్ళీ మనం ఆ కరెంటు లైఫ్ కరెంట్ ఎలా ప్రసారం అవుతుంది. ఎక్కువ దూరం ఉంది గాబట్టి ఎక్కువ సేపు పడుతుంది. కాబట్టి ఎక్కువ సేపు పడుతుంది అంటే అర్థం ఎక్కువ సేపు ఆలోచించడం ఉంటుంది. మరి ఎక్కువ సేపు ఆలోచించడం వీడికి వ్యతిరేకం, స్మూత్ ఫింగర్ వాడికి. కాబట్టి వాడి జీవితం అంతా సంఘర్షణలమయంగా ఉంటుంది. ఈ సంఘర్షణ ఎందుకో తెలియదు వాడికి. అంతా గజిబిజి, గందరగోళం. ఈ విషయం గనక మనకి అర్థమైతే, వాడికి అవగాహన అయితే, వాడికి మనం చెప్పగలిగితే, బాబు నువ్వు స్మూత్‌కి సంబంధించిన వాడివి. అంటే ఇంట్యూషన్, అంతర్వాణి ద్వారా మీరు పనిచేయాల్సిన వాడు. ఆలోచనకు అసలు అవకాశం లేదు. అయితే హెడ్‌లైన్ పొడవుగా ఉంది. దీన్ని ఇంకొక రకంగా మీరు ఉపయోగించుకోవాలి. దీన్ని ఆలోచనలు చేయటానికి కోసం కాకుండా, మీరు నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి వెంటనే ఇంట్యూషన్ ద్వారా మీకు అంతర్వాణి ద్వారా ఏది స్ఫురిస్తే, ఆ విధంగా మీరు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక హెడ్‌లైన్ పొడవుగా ఉంది. మరి దాన్ని ఎట్లాగో ఉపయోగించుకోవాలి మనం? మరి అదేమో ఆలోచనకి సంబంధించింది. ఎక్కువ ఆలోచన. ఆలోచన చేయాలి. అందుకని దాన్ని కూడా సంతృప్తి పరచడానికి ఎక్కువ విషయాలు దగ్గర పెట్టుకోవటం. ఎక్కువ విషయాలు ఉండేటప్పటికల్లా అది నిండుగా ఉంటుంది. బ్రెయిన్ అంతా నిండయిపోతుంది. మనస్సంతా నిండుగా అయిపోతుంది. నిండుగా అయ్యేటప్పటికల్లా అంటే ఎక్కువ పనులు చేయడానికి కెపాసిటీ మీకు ఉంది. అది చెప్పాలి. ఎన్నో పనులు ఏకకాలంలో మీరు చేయగలరు. చకా చకా చేయగలరు. ఎందుకంటే స్మూత్, హెడ్‌లైన్ పొట్టిగా ఉంది. కొద్ది కొద్దిగానే పనులు చేయగలరు. అన్ని ఎక్కువ రకాలుగా చేయలేరు. ఒక్కసారిగా ఇబ్బడి ముబ్బడిగా రకరకాల పనులు ఒక్కసారిగా ఏకకాలంలో చేయలేరు వాళ్ళు. ఎందుకంటే హెడ్‌లైన్ పొట్టిగా ఉంటుంది వాళ్ళకి. స్మూత్ ఫింగరు. అదే స్మూత్ ఫింగరు హెడ్‌లైన్ పొడవుగా ఉంది. ఈ హెడ్‌లైన్ పొడవుగా ఉన్నదాన్ని ఎట్లాగా మలుచుకోవాలి మనం? ఆలోచన చేయటం కాకుండా ఎక్కువ విషయాల్ని తీసుకురావటం. ఒకేసారి ఎక్కువ విషయాల్లో తలదూర్చేసి, ఆ పని, ఈ పని ఏకకాలంలో చేసేటప్పటికల్లా ఇటు హెడ్‌లైన్ పొడవుగా ఉన్నదానికి సరిపోతుంది. స్మూత్‌కి సరిపోతుంది. వాడికి సంఘర్షణ ఉండదింక. అంత సంఘర్షణ ఉండదింక. ఔటర్‌కి, ఇన్నర్‌కి మధ్యన సంఘర్షణ ఉండదు. అది సమతూకంలోకొచ్చేస్తుంది. అప్పుడు జీవితం హాయిగా ఎళ్ళిపోతుంది. ఎన్నో పనులు చేస్తుంటాడు. హ్యాపీగా ఉంటాడు. అది. అట్లా మనం వీళ్ళని మలచాలన్నమాట మనం. ఈ హస్త సాముద్రికం ద్వారా మనకు తెలుస్తున్న విషయాలని వాడికి అప్లై జేసి, నువ్వు ఇట్లాగా చేయాలి. నీకెందుకు ఈ సంఘర్షణ వచ్చిందంటే, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఒకటేమో ఆలోచనకి సంబంధించిందిగా ఉంది. ఇంకోటేమో ఆలోచన లేకుండా ఉండడానికి సంబంధించిందిగా ఉంది. కాబట్టి ఆ రెండిటి మధ్యన సమతూకం లేకపోయేటప్పుడు కల్లా నీకు దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ లేకపోయేటప్పుడు కల్లా గందరగోళం పడుతున్నావు. అన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. నువ్వు చికాకు పడుతున్నావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని చికాకు పెడుతున్నావు.
అప్పుడు వాడికి ఏ సలహా ఇవ్వాలి? ఇదిగో ఈ పద్ధతిలో. ఇప్పుడు ఇంకా అద్భుతంగా తయారవుతుంది. ఇప్పుడు చూడండి, ఉన్నదాన్నే ఉపయోగించుకోవటం. ఉన్నదాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియక గందరగోళంలోకి వెళ్ళటం. ఉన్నదాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ ప్రశాంత స్థితిలోకి వెళ్ళి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ప్రశాంతత కలిగించటం. స్మూత్ ఫింగర్స్‌ని చూచినప్పుడు ఏ రకం చేతికి ఉన్నాయో గమనించాలి. ఫైన్ ఆర్ కోర్స్ అలాగే హెడ్‌లైన్ పొట్టిగా ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే ప్రేరణతో పనులు చేయడం ఉంటుంది కాబట్టి. సమయస్ఫూర్తి ఉంటుంది. ఉదాహరణకు నాటక ప్రదర్శన జరుగుతుంటుంది. మధ్యలో ప్రేక్షకుల వైపు నుండి పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. మరి అందరూ వింటారు అక్కడ. ప్రేక్షకులందరూ వింటారు ఆ పిల్లవాడి ఏడుపుని. దానితో ప్రేక్షకులు డిస్టర్బ్ అవ్వడానికి అవకాశం లేకుండా నటిస్తుండేవాడు వెంటనే ఆ ఏడుపుని కూడా నాటకంలో భాగంగా నటిస్తాడు. అప్పుడేమంటాడు వాడు? అయ్యో! లోపల వాడు ఏడుస్తున్నాడు పిల్లోడు. "ఎళ్లి చూడు. వాడి సంగతేంటో చూడు. లోపల ఏడుస్తున్నాడు పిల్లోడు" అనేటప్పటికి మనం ఇక్కడ పిల్లోడు ఏడుస్తున్నాడని అనుకోము మనం. ఓహ్! నాటకంలోనా? ఆహా! అని అనుకుంటాం మనం. అట్లా సమయస్ఫూర్తి ఒక్క స్మూత్ ఫింగర్ వాడికే ఉంటుంది. ఎందుకంటే ప్రకృతికి దగ్గరగా ఉంటాడు వాడు. దాంతో ప్రేక్షకులు డిస్టర్బ్ అవ్వడానికి అవకాశం లేకుండా నటిస్తుండేవాడు. వెంటనే ఆ ఏడుపును కూడా నాటకంలో భాగంగా నటిస్తాడు. అతనికి గల క్విక్‌నెస్ వల్ల ఎదురైన అవకాశము చక్కగా వినియోగించుకుంటాడు. సడెన్‌గా, క్విక్‌గా, హఠాత్తుగా, అత్యంత త్వరగా, అత్యంత వేగముగా నిర్ణయములు తీసుకోవాల్సిన చోట చక్కగా రాణిస్తారు. పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. పరిశీలన, ఆలోచన తక్కువ కాబట్టి, ఖాళీ సమయం ఎక్కువగా ఉండటం వలన ఎక్కువ మందితో సరదాగా మాట్లాడుతూ కాలక్షేపం చేయడం ఉంటుంది. ఇంకా ఆలోచించే పని లేదు గదా వీడికి. ఖాళీగా ఉంటాడు. ఖాళీగా ఉండేటప్పుడు కల్లా ఇగో కనపడ్డోళ్ళతో చక్కగా మాట్లాడుతుంటారు. దాంతో ఇంకా ఫ్రెండ్స్ పెరిగిపోతూ ఉంటారు వాడికి. వాడి చుట్టూ ఫ్రెండ్స్ చేరుతుంటారు. త్వరగా ఆలోచించడం ఈ స్మూత్ ఫింగర్స్ వాళ్ళ యొక్క లక్షణాలు. ప్రేరణ, ఆంతరంగిక జ్ఞానం ముఖ్య సూత్రాలుగా ఉంటాయి. ఈ లక్షణములు ఆచరణలో ఎంతవరకు అప్లై చేస్తున్నారో పరిశీలించాలి. అయితే మరి అక్కడ ఊహల్లో ఉంటే సరిపోదు గదా! దాన్ని ఆచరణలోకి తేవాలి. గ్రౌండ్‌లోకి తేవాలి దాన్ని. అవి ఎట్లాగో వస్తాయని మనకెలా తెలుస్తుంది? ఈ అరచేయి ఆకారం. ఈ అరచేయంతా ఏంటనమాట? ఒక గ్లాసులాగా. ఆ గ్లాస్ ఆకారాన్ని బట్టి మనకి ఆ ద్రవం ఏదైతే ఉందో, ఆ ద్రవాన్ని పోస్తే ఆ గ్లాస్ ఆకారాన్ని పొందుతుందది. ఆ గ్లాస్ ఆకారంలోకి ఆ ద్రవం వచ్చేస్తుంది. కాబట్టి ద్రవమేమో ఆ లైఫ్ ఫోర్స్ లాగా వాడి స్వభావము, వాడి ఆలోచన ఇట్లాగా అనుకుంటే, ఈ మిగతా ఈ అరచేయి ఆకారం ఏదైతే ఉందో, మొత్తం 16 రకాలని అనుకుంటున్నాం కదా! వీటి ద్వారా అది ప్రసారం అవుతుంది. అంటే, అంటే ఎంతవరకు వాడికి అవకాశం ఉందో అంతవరకే వాడు బయటికి వ్యక్తం చేయగలుగుతాడు. ఎంతో గొప్ప లక్షణాలుండొచ్చు. గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం, అలాగే ఆ నిపుణత్వం కొన్ని ఉండొచ్చు వాడికి. కానీ ఇప్పుడు ఆంతరంగిక జ్ఞానం ఉంది, ఇన్‌ట్యూషన్ ఉంది. కానీ అది బయటికెలాగ వస్తుంది? అంటే ఇదిగో వీటి ద్వారా. ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అన్నమాట. అవరోధాలు. అంతవరకే పరిమితం అతన్ని. ముందుకు వెళ్ళనీయకుండా స్పీడ్ బ్రేకర్‌లో లేకపోతే మనం రన్నింగ్‌లో మామూలుగా పరిగెత్తడం అనేది ఒకటుంటుంది. 100 మీటర్స్ రన్నింగ్ అనుకోండి.
మామూలుగా పరిగెత్తడం. అట్లా కాకుండా హర్డిల్స్ అని అంటారు. అంటే ప్రతి ఒక 4, 5 అడుగులకో, 3 అడుగులకో ఒక ఒకటి అడ్డంగా పెట్టేస్తారు. అది దాటుకుంటూ వెళ్ళాలి. ఒక రాడ్ లాగా పెట్టి ఉంచుతారు దాన్ని. ఒక ఇనుప బత్తిని అక్కడ పెట్టి ఉంచుతారు. ప్రతి 3 అడుగులకి ఒక చోట. నేరుగా స్పీడ్‌గా పరిగెత్తడానికి కుదరదు. అవి రాంగానే పైకి ఉరకాలి. దూకాలి. దూకి మళ్ళీ స్పీడ్‌గా ముందుకు వెళ్ళాలి. అంతే స్పీడ్‌తో దూకి మళ్ళీ ముందుకు వెళ్ళాలి. ఆహ్, దో అది దూకటం కోసం స్పీడ్ ఆగిందా వెనకబడిపోతది. ఆ హర్డిల్స్‌ని, ఆ అవరోధాలని దాటుకుంటూ వెళ్ళటం. ఈ లక్షణంలో ఆచరణలో ఎంతవరకు అప్లై చేస్తున్నారో పరిశీలించాలి. అరచేయి దృఢత్వము, చేతి రంగును జాగ్రత్తగా పరిశీలించాలి. వీటన్నిటికి ఏం గావాలి ముఖ్యంగా? ఆరోగ్యం గావాలి. ఎంత గొప్ప ఆలోచన ఉన్నా గాని, ఆరోగ్యం లేకపోతే ఏం లేదు. ఊహల వరకే పరిమితమైపోతుంది. అరచేయి రంగు ద్వారా మనకేం తెలుస్తుంది? అతని ఆరోగ్యం. తెల్లగా ఉంది. అంటే పాలిపోయినట్టుగా ఉంది. రక్తం ఉన్నట్టుగా లేదు. అంటే అర్థం పూర్తిగా హేమోగ్లోబిన్ కంటెంట్ పూర్తిగా తగ్గిపోయింది. దాంతో నిరాశ, నిస్పృహలతో ఒక మూలన కూర్చొని దుఃఖిస్తూ ఉండడం. ఎంతో ఆంతరంగిక జ్ఞానం ఉంది వాడికి. అంటే స్మూత్ ఫింగర్ వాడిది. త్వరగా ఆలోచించటం, ప్రేరణ, ఆంతరంగిక జ్ఞానం ఉంది. కానీ అరచెయ్యి రంగేమైంది? పాలిపోయిన రంగులోకొచ్చేసింది. తెలుపు రంగులోకి. బ్లడ్ లెస్‌గా అయిపోయింది. అట్లా ఉంటాయన్నమాట. అట్లా మనం అన్నిటిని పరిశీలిస్తూ, చేతి రంగును జాగ్రత్తగా పరిశీలించాలి. అప్పుడేమవుతుంది? ఇదిగో ఇది మార్చుకుంటే, అంటే నువ్వు కొంచెం బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి టానిక్‌లు లాంటివో ఆహారంలో మార్పులు చేసుకోవటము, ఆహార పదార్థాల్లో, రోజువారీ డైట్‌లో కొంత మార్పు చేసుకొని, మళ్ళీ రక్తం ఆ హేమోగ్లోబిన్ కంటెంట్ 80% అట్లా కావాల్సినంత పర్సెంటేజ్ తి తీసుకురా. అంతే అది చెప్పాల్సింది మనకి చాలు. ఇంక మళ్ళీ దూసుకొనెళ్ళిపోతాడిక. ఇట్లా వాడిలో ఏదైతే లోటుగా ఉందో, తరుగుదలగా ఉందో, దేనివల్ల అతను షైన్ కాలేకపోతున్నాడో, ప్రకాశించలేకపోతున్నాడో, మరి మసిబెట్టితే దానికి ఆ లోపల ఉన్న బత్తి వెలుగుతూనే ఉంది. ఆ వెలుగు కనపట్లేదు. లోపలేమో అద్భుతంగా వెలుగుతూ ఉంది. ఒత్తి ఒత్తి చక్కగా వెలుగుతోంది. కానీ పొడిగట్టినట్టుగా ఉందది. మనకు బయట నుంచి చూస్తే. మసి పట్టిందది. ఆ మసి తుడుచుకోవడం అనేది. అంటే ఇక్కడ ఈ అవరోధాలు. ఈ అరచేయి ఆకారంలో రకరకాలుగా ఉండే అవరోధాలని జాగ్రత్తగా పరిశీలించి, ఇగో ఈ అవరోధాలున్నాయి. వీటిని ఇట్లాగ దూకు దాని నుంచి. హర్డిల్స్. నువ్వు రన్నింగ్ రేసు, మామూలు రన్నింగ్ రేసు కాదు నీది. హర్డిల్స్ రన్నింగ్ రేసు. ఓహ్! అట్లాగని ఇక దూకటం మొదలు పెడతాడు. హార్డ్ హ్యాండ్ ద్వారా ఎక్కువ శక్తి, రెడ్ కలర్ ద్వారా పట్టుదల వల్ల లక్షణంల తీవ్రత పెరిగి ఫెయిల్యూర్‌కి అవకాశం ఎక్కువ. స్మూత్ ఫింగర్స్, పాయింటెడ్ ఫింగర్స్ ఉన్నప్పుడు హెడ్‌లైన్ ఎలా ఉంది పరిశీలించాలి. ఏమాత్రం డిఫెక్ట్ ఉన్న ఫెయిల్యూర్స్‌కి అవకాశం ఉంటుంది. అంటే స్మూత్ ఫింగర్ మామూలుగానే స్మూత్ ఫింగర్ అంటే త్వరగా ఆలోచించడం, ప్రేరణ, ఆంతరంగిక జ్ఞానం, ఇంట్యూషన్ ఇవి ఉంటాయి. దానికి తోడు పాయింటెడ్ ఫింగర్. పాయింటెడ్ అంటే కొస, వ్రేలి కొస పాయింటెడ్‌గా ఉంటే, అప్పుడు అది ఇట్లాగా త్వరగా అన్న దాంట్లోకే వస్తుంది. ఈ త్వరగా ప్లస్ త్వరగా, త్వరగాన్నర అవుతుంది.
త్వరగా టు ది పవర్ ఆఫ్ 2 అవుతుంది, డబుల్ అయిపోతుంది. డబుల్ అయిపోతే ఎక్కడో చోట డాష్ కొట్టేయడం జరుగుతుంది, ఫెయిల్యూర్స్ వచ్చేస్తాయి. టిప్స్తో జత చేసినప్పుడు పాయింటెడ్ టిప్ అయితే ఆర్టిస్టిక్ క్వాలిటీస్ పెరుగుతాయి. స్క్వేర్ టిప్ ఉంటే స్మూత్ ఫింగర్ యొక్క క్విక్నెస్, ఇన్స్పిరేషన్ మొదలగున్నవి ప్రాక్టికల్ వేస్లో ఉంటాయి. అంటే స్క్వేర్ టిప్ ఎప్పుడు వాస్తవిక ప్రపంచంలో ఉంటాడు, వాడు నేల మీద ఉంటాడు. వాస్తవికంగా ఏంటి, ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి అన్న విషయాలుగా చేస్తూ ఉంటాడు అతను. ఇక్కడ స్క్వేర్ టిప్ ఉండేటప్పుడు కల్లా స్మూత్ ఫింగర్ యొక్క ఆ క్విక్నెస్ అనేది, త్వరగా ఆలోచించడము, ఆంతరంగ జ్ఞానము, అలాగే ప్రేరణ, అవన్నీ ప్రాక్టికల్ వేస్లోకి వెళ్ళిపోతాయి. ఫెయిల్యూర్స్ లేకుండా ఉంటుంది. ఇక్కడ ఇంకో అంశం మనం తెలుసుకోవాలి. అదేంటో రేపు తెలుసుకుని, అది వచ్చే ఆదివారం నాడు, దాని తర్వాత పొడవు వ్రేళ్ళు, పొట్టి వ్రేళ్ళు ఉంది, అవి చెప్పుకుందాం. లేకపోతే ఇప్పుడే చెప్పేసుకుందాం. ఎందుకంటే ఇది స్మూత్ ఫింగర్, వెంటనే అయిపోవాలి. ఊరికే నాటీ జాయింట్స్ ఫింగర్ అయితే సర్లే ఆలోచిద్దాం దాని గురించి, ఆలోచించి 4-5 రోజులు అప్పుడు చెబుదాం. ఇక్కడ మనం అది చెప్పుకోవట్లే, ఇప్పుడు స్మూత్ ఫింగర్ త్వరగా అనేది దాంట్లోకి వచ్చేసాం. అందువల్ల ఇప్పుడే చెప్పేసేద్దాం అది. ఇక్కడ ఇంకో అంశం మనం తెలుసుకోవాలి. ఇంతకు ముందు చెప్పిన అంశములను అక్షరములుగా భావిస్తే ఇప్పుడు చెబుతున్నవి మాటలు. కాబట్టి అక్షరములు రాకుండా మాటలు రావడానికి అవకాశం లేదు. అందువల్ల ఇప్పటి వరకు చెప్పిన అంశములను జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఇక నుండి చెప్పబోయేవి అర్థమవడానికి అవకాశం ఉంటుంది. అక్షరాలని కలిపితేనే కదా పదాలు వస్తాయి. మాటలు, పదాలు కొత్తగా ఎక్కడి నుంచో రావు కదా. మా అక్షరాలని ఒకదాని పక్కన ఒకటి చేర్చేటప్పుడు కల్లా పదం వచ్చేస్తుంది. ఇట్లా వాక్యాలు, ఈ పదాలే వాక్యాలుగా మారుతుంది. వాక్యాలు ఎక్కడో కొత్తగా ఎక్కడి నుంచో రావు కదా. అట్లాగే పదాల నుంచి అది వాక్యాలు అవుతున్నాయి, పదాలు అక్షరాల నుంచి పదాలు అవుతున్నాయి. కాబట్టి మూలం ఏంటి, అక్షరం. కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ మూల విషయాలు. వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీటిని మరి పదాలుగా రాయాలి అంటే జత చేయటం. ఒక అక్షరాన్ని ఇంకొక అక్షరంతో, అమ్మ, ఆవు, ఇట్లాగా ఇల్లు, ఈగ, ఉడుత, ఊయల, ఇట్లాగా జాగ్రత్తగా మనం కలుపుకోవడం. అప్పుడు ఏంటంటే ఇక రాబోయే విషయాలు అవి పదాలు, వాక్యాలుగా ఉంటుంటాయి. అవి చక్కగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే, ఇక రేపు వచ్చే ఆదివారం నాడు పొడవు వ్రేళ్ళ గురించి చెప్పుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాసుదేవ. వెరీ గుడ్.